ఎప్పటి నుంచో ఉద్యమం ఉందని అంటారు. వీళ్ళని గొంతెత్తి వీళ్ళని ప్రశ్నించిన సమాజం అంతా కూడా జై తెలంగాణ అని అనని వాళ్ళు అంటున్నారు. మంత్రి పదవులు అనుభవించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జై తెలంగాణ అన్నారా? కేసీఆర్ గారు ఆల్రెడీ క్లియర్ గా చెప్పేసారు కదా, రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తుంది కదా. అది ఫక్తు రాజకీయ పార్టీ అవనివ్వండి. అయితే తెలంగాణ ఉద్యమం కొనసాగిందో నీళ్లు నిధులు నియామకాలని అవన్నీ సాధించుకున్నాం కదా, 10 ఏళ్ళలో అవన్నీ అయిపోయినాయి. ఇక దేశ రాజకీయాలు చేస్తామని ముందడుగు వాళ్ళు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు 2 టర్ములు పరిపాలించారు. నువ్వెక్కడో ఉండి నువ్వు స్విచ్ ఆన్ చేసి నేను వెలుగునిచ్చినా ఇది కాదు వ్యవహారం. ఇక్కడ ఉంది, ఇక్కడ సంపద. ఇదేం ఎడారి ప్రాంతం కాదు. వీటికి పునాదులు వేసింది గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రులు కాదా? మీరు చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే, దానికి క్రితం పేరేంటిది? మీరు సద్వినియోగం చేసుకోవాలనే కాదు, ఇంకా 10 తరాలు ఉన్నా కూడా, ఇంకా 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి ఆస్తి ఇవాళ మీ పిల్లలు సంపాదించుకోలేదా? నీ పార్టీలో జరిగిన దొంగ నాయకుల మీద గురిపెట్టు గన్ను. నీ పార్టీలో ఉండి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నేను వాళ్ళని అడుగుతున్నాను, బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ, బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమానికి ఆర్జం పోసిందా లేదా? మన గొంతుకలలో ఉద్యమం కోసం మేము టెంట్లు వేస్తున్నప్పుడు మైకులలో పెట్టినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జనకే జయకేతనం అన్నటువంటి గే రచయిత అందశ్రీ గారిదా కాదా? సహచార ఉద్యమకారులకు ఎంతో కొంత అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి రాజకీయంగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు వచ్చినాయి కొంతమందికి. సో సాహితీ గారికి అట్లాంటి అవకాశాలు రాలేదని బీఆర్ఎస్ మీద అక్కసా ఎందుకు ఇంతగానో? అక్క ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అన్న. చూడండి, బలి కావడానికి వాళ్ళేం నిరుపేదలు కాదు, తిండికి బట్టకు నీడకు లేని వాళ్ళు అంతకంటే కాదు. వాళ్ళు కూర్చొని ఇప్పటికిప్పుడు అన్ని బంధు పెట్టినా కూడా, ఇంకో 10 తరాలు తిన్నా కూడా తరిగిపోనిది. కవితక్క అమెరికాకు పోయినప్పుడు లెటర్ లీక్ అయింది. అవును. హరీష్ రావు గారు పోయినప్పుడు అప్పుడు కవితక్క కామెంట్ చేసింది. కొంచెం వివేకంతో ఆలోచించమని చెప్తున్నాను.